హే ఫ్రెండ్స్, 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేదనే కారణంతో మళ్ళీ లైఫ్లో అచీవ్ చేయలేమని భావిస్తున్నారు. వయసు ఎంతైనా సరే సరైన దారిలో పయనిస్తే సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది. చూద్దాం ఎలా సక్సెస్ కావాలో. ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఏ నెంబర్. ముందుగా వయసు అనే కాన్సెప్ట్ని ఒకసారి పక్కన పెట్టండి. 25, 30, 40 ఎన్నేళ్ళైనా మన గోల్స్ని అచీవ్ చేయడానికి లేట్ అన్న మాట లేదు. ఈ వయసులో ఆల్రెడీ సొసైటీ మన పైన ప్రెజర్ పెడుతుంది, కెరీర్లో సెటిల్ కాలేదు, గోల్స్ అచీవ్ చేయలేదు అని. కానీ ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, సక్సెస్కి వయసుకు అడ్డు కాదు. స్టీవ్ జాబ్స్ 30 ఏళ్ల వయసులో యాపిల్ రీబిల్డ్ చేశాడు. కొలినెల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో KFC స్టార్ట్ చేశాడు. సో ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఏ నెంబర్. యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఎనీ టైమ్. చాలామంది 25 ఏళ్ళు దాటాక నేనేం నేర్చుకోలేదని ఫీల్ అవుతారు, కానీ అది ట్రూ కాదు. ఈ వయసులో మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయగలరో, మీ స్కిల్స్ ఏవో గుర్తించండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెంగ్త్ను ఐడెంటిఫై చేసుకోవడం మీ గ్రోత్కి మొదటి మెట్టు. రిమెంబర్, మీ స్ట్రాంగెస్ట్ ఎసెట్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంత వయసు ఉన్నా ఎప్పుడు నేర్చుకోవడం ఆపకండి. ఒక మాట గుర్తుంచుకోండి, లెర్నింగ్ ఈజ్ ద కీ టు గ్రోత్. 25+ ఏజ్లో చాలామంది కొత్తగా నేర్చుకోవాలంటే థాట్ను ఇష్టపడరు, కానీ కెరీర్లో గ్రో అవ్వాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోండి, సాఫ్ట్ స్కిల్స్ని డెవలప్ చేయండి. సక్సెస్కి మీతో కలిసి పనిచేసే రైట్ పీపుల్ ఉండాలి. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అని వింటూ ఉంటారు కదా. వయసుతో పాటు నెట్వర్క్ని కూడా గ్రో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 25 ఏళ్ళు దాటాక ప్రొఫెషనల్ సర్కిల్లో కనెక్ట్ అవ్వడం, మెంటర్స్ని కలవడం, రైట్ కొలాబరేషన్ చేయడం మీ గ్రోత్కి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో రైట్ పీపుల్తో ఉండండి, రైట్ పాత్లో గ్రో అవ్వండి. 25+లో కెరీర్ గోల్స్ అచీవ్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ చాలా కీలకం. టైంని రైట్గా యూజ్ చేయడం ఈ వయసులో ప్రయారిటీ. మీ కెరీర్ గోల్స్ని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్గా డివైడ్ చేసుకుని డైలీ బేసిస్లో స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ ప్లాన్ చేయండి. గోల్స్కి టైం లైన్స్ సెట్ చేయడం డిసిప్లైన్ని మెయింటైన్ చేస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్. కెరీర్లో గ్రో అవ్వడం ఎలాగో ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కూడా ముఖ్యం. 25 ఏళ్ళు దాటాక ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇవ్వండి. మెడిటేషన్, యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా, ఫిజికల్లీ ఫిట్గా ఉంటారు.